వెల్కమ్ బ్యాక్. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆదుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ముందుకొచ్చారు. కార్పొరేషన్లో నిధుల లేమి కారణంగా నగరంలో చెత్త ఎత్తివేత సమస్యలు వచ్చి పడుతున్నాయి. చెత్త తొలగించడానికి అవసరమైన రిక్షాలు లేవంటూ అధికారులు ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చారు. దీంతో రిక్షాల కొనుగోలుకు కొంతమేరకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలుగుదేశం నేతలు ముందుకు వచ్చారు. నగరంలోని 6వ డివిజన్ కు చెందిన టీడీపీ నాయకులు గురుప్రసాద్, సతీష్లు 5 రిక్షాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మేయర్ శ్రీధర్ ద్వారా ఈ మొత్తాలు కార్పొరేషన్ కు అందించారు. ఈ రిక్షా బళ్ళు చెత్తని డివిజన్లో ఉన్న చెత్తనంతా కూడా ఎత్తేసి అది ఎక్కడికి ఆ చెత్త ఎక్కడికి చేరాలో అక్కడ పంపించే పరిస్థితికి వాళ్ళ రిక్షా బళ్ళు. ఇదే విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపట్టి ప్రజల యొక్క బాధ్యతల్ని మరింత పెంచేదానిగా, అదేవిధంగా ప్రజలుగా మా వంతుగా కూడా ఆ ప్రజలు నిరంతరం అన్ని సమస్యల పరిష్కారంలో మా వంతుగా కృషి చేసి ప్రజలు మేము మమేకమై ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటామని ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. 4వ డివిజన్, 6వ డివిజన్, 7వ డివిజన్కి 5 రిక్షాలు ఇవ్వడం జరిగింది. వారికి విజయవాడ కార్పొరేషన్ తరఫున విజయవాడ మేయర్గా వారి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక స్ఫూర్తిగా ఉంది. ఉన్న పరిస్థితిని చూసి మరి వీరంతా ముందుకు వస్తున్నారు. విజయవాడ ఇవాళ రిక్షాలు లేక, పారలు లేక, గంపలు లేక శానిటేషన్కి ఇబ్బందిగా ఉంది. మరి దీన్ని గుర్తించి మరి మా కార్పొరేటర్ గారు సాయిబాబాన్ గారు ముందుగా ఈ స్టెప్ తీసుకుని మరి ఇట్లా మొబిలైజ్ చేసినందుకు